హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎవరెవరైతే యేసుక్రీస్తు నామంలో రక్షించబడ్డారో, క్రీస్తు రక్తములో కడగబడ్డారో, నమ్మి బాప్తీసం పొందారో, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారో, వారు జ్ఞాపకం పెట్టుకోవాలి, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఎందుకు కొన్నాడు? ఏంటండి, మీరు షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు వస్తువుల్ని. ఎందుకు వాడు కొనుక్కుంటారు? వాడుకోవటానికి. దేవుడు ఎందుకు కొన్నాడు మనల్ని? కుర్చీలో కూర్చోబెట్టి పంపించడానిక? ఎందుకు కొన్నాడు మనల్ని? ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. వాడుకోవడానికి మన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఏమంటున్నాడు? నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు డమ్మీ. మీరు బైబిల్లో చూడండి, మోషే ఒప్పుకున్నాడు, నేను ఒక డమ్మీని, నోటి మాంద్యం కలిగిన వాడిని, నా దగ్గర ఏమీ లేవు, నిన్నేం చేయమంటావు, నేను ఉన్నాను పాపయ్య. ఏం చేశాడు? దేవుడు మోషేకు తోడై ఉన్నప్పుడు ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. పేతురు, యోహాన్ లాంటి వాళ్ళు ఏంటండి, వాళ్ళు చేపలు పట్టే జాలర్లు, పేతురులో దుడుసోడు, కంగారు మనిషి. ఏముంది ఆయన దగ్గర? విద్యలేని పామర్లు. కానీ దేవుడు వారికి తోడై ఉంటే, నాకున్నది నీకు ఇస్తున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమంటే కుంటివాడు లేచి నడిచాడు. ఆ రోజుల్లో కాదండి, ఈ రోజుల్లో కూడా దేవుడు తను రక్షించిన వారిని తన వరములతో నింపాలని ఆశపడుతున్నాడు. బిల్టిన్ మనలో పుట్టక ముందే దేవుని ప్రణాళికలో కొన్ని ఎక్విప్మెంట్ రెడీ అయిపోయి ఉన్నాయి. లోపల ఎక్విప్మెంట్ అంటే ఆ మాట వాడుతున్నా మీకు అర్థమవుద్దని. ఆ వరాన్ని వాడటానికి ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ చేసి పెట్టేశాడు దేవుడు నీలో. నీవు రక్షించబడిన తర్వాత నీవు ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్తే దాన్ని అభిషేకించడానికి, నింపటానికి, ఆ వరములతో నిన్ను నింపి వాడుకోవడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. రక్షించబడిన తర్వాత ఎంతమంది నేను దేవుని కొరకు వాడబడాలి అని ఆశపడుతున్నారు? దేవునిచ్చిన వరం ఏంటి నాలో? మీ తలాంతి ఏంటో మీకు తెలుసా? మీరు ఎక్కువ ఇష్టపడేది ఏంటో, చేసేదేంటో, అది వంట అయితే వంట, అదే వంట ఏమి తలాంతి, అది కూడా అందరూ వండుతారు, తినలేము. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవటము, ఆర్గనైజ్ చేయటము, ఇంట్లో ఎక్కడ వస్తువులు ఎక్కడ పెట్టటము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును పొదుపు చేయటము, కొంచెం సంపాదనతో సరిపెట్టడం, ఇవన్నీ టాలెంట్స్ అండి. అందరూ చేయలేరు అవి నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే, నువ్వు ఇంటిలో ఉన్న నీకు వచ్చే నీ జీవితంలో నువ్వు నమ్మకంగా ఉంటే, నువ్వు దేవుని రాజ్యం విషయాల్లో కూడా వాడబడతావు. కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు దేశానికే దీవెనకరంగా మార్చడానికి దేవుడు వాడుకుంటున్నాడు. నువ్వు ఇష్టపడి చేసే పని ఏంటో, పెయింటింగా, సింగింగా, వాయిద్యాలు వాయించటమా, లీడర్షిప్ క్వాలిటీ. మన ట్రాఫిక్ పోలీసులు జామ్ అయిపోతే ట్రాఫిక్ పోలీసులు పారిపోతారు ఓడలేక. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఉన్న 4 కుర్రోళ్ళు కలిసి వాళ్ళు కంట్రోల్ చేస్తారు ట్రాఫిక్ అంతని. విష్ 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 అని ఎవడో వాళ్ళు అన్న ఉద్యోగం ఏం లేదండి, కానీ బుర్ర ఉంది, మేనేజ్ చేయగలుగుతారు. సచ్ టాలెంట్. వాళ్ళు ఎవరు రమ్మని చెప్పరు, వాళ్ళే వాలంటీర్గా వచ్చేస్తారు. చూడండి, లీడర్షిప్ క్వాలిటీస్, ఆర్గనైజింగ్ క్వాలిటీస్, రైటింగ్, రీడింగ్, స్పీకింగ్, సింగింగ్, ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రేయింగ్, గ్రేటెస్ట్ క్వాలిటీ. నాకేం ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం అన్నోడు చేతగానోడు అనుకుంటున్నారా? కొందరి ప్రార్థన సారవంతంగా ఉంటుంది కాబట్టి వెంటనే సమాధానం వస్తుంది. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఏది ఇష్టపడతావో ఎక్కువ, అది నీ తలాంత అండి. మీరు టెస్ట్ చేసుకోండి. ప్రార్థన. జీవజల ఊటలు ఊరజేయన ఆయన, పాసి చేరకుండా, కల్మషము నిలబడకుండా, ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడిన శుద్ధ జలాలతో పరిశుద్ధపరచబడుతూ
అనేకులకు ఆశీర్వాదకరముగా, మా జీవితాలు జీవనదిగా, అనేకుల దాహమును తీర్చినదిగా, అనేకులు శుద్ధీకరించబడుటకు ప్రయోజనకరమైన జీవితాలు జీవించుటకు మాకు సహాయం చేయ. ఆత్మ ద్వారా కలిగే రకరకాల వరాల గురించి విన్నాం. ఏ వరం మాకిచ్చావో, ఏ పరిచర్య మాకిచ్చావో, ఏ తలాంతు మాకిచ్చావో, ఏ వరం ఇచ్చావో ఈరోజు మేము తెలుసుకొని దాన్ని నీ ముందు పెట్టి అభిషేకించబడి ఇది బదులు కొట్టి చేతుల్లో వాడబడటం సహాయం. మీటింగ్ ముగిసిన పరిశుద్ధాత్మని కార్యం మా హృదయాలలో కొనసాగటానికి ఎంతో కాలంగా నిర్విచారంగా ఉన్న మేము, నిర్లక్ష్యంగా ఉన్న మేము మేల్కొని మొర్రపెట్టుటకు, నీ అగ్ని మా గుండెల్లో మండుటకు, నీ అభిషేకము పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.